ఖైదీ నెంబర్ 150తో వెండితెరపై పవర్ఫుల్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. అలానే బుల్లితెర మీద కూడా ఫస్ట్ టైం కాలు మోపారు. పోతే ఆ ఊపు ఊహించినంత ఉత్సాహంగా అయితే కనిపించట్లేదు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. మీలో ఎవరు కోటీశ్వరుడు ఫస్ట్ సీజన్ సూపర్ హిట్. ఆ ప్రోగ్రామ్ కు వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ మిగతా టీవీ ఛానల్స్ అన్నింటినీ వణికించేశాయి. పోతే అంత ఎఫెక్ట్ సీజన్ 2, సీజన్ 3 లో కనిపించలేదు. మెగాస్టార్ ని సీన్ లోకి పట్టుకొస్తే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ రేంజ్ మారుతుంది అని మేకర్స్ కొత్త లెక్కలు కట్టారని అనుకోవాలి. మెగాస్టార్ ఎంట్రీ అయితే గ్రాండ్ గానే జరిగింది. పోతే టీవీ ప్రేక్షకులు ప్రోగ్రామ్ మీద పెద్ద ఆసక్తి కనబరుస్తున్నట్టు కనిపించట్లేదు. ఊహించుకునో ఉజ్జాయింపుగానో చెప్పడం కాదు, టీఆర్పీ రేటింగ్స్ ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 17 మధ్య టీవీల్లో ప్రసారమైన ప్రోగ్రామ్స్ అన్నిటిలోకి ఎక్కువగా వేటిని చూశారు అన్నదానికి సంబంధించి ఓ రిపోర్ట్ విడుదల చేశారు. ఆ లిస్ట్ లో టాప్ 5 లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కనిపించలేదు. ఈ విషయం కొంత మేకర్స్ ని డిసప్పాయింట్ చేసేదే. ఈ మధ్య టీవీ ఆడియన్స్ సీరియల్స్ ని గట్టిగా ఫాలో అవుతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ జరుగుతున్న విధానంలో కొత్తదనం లేదు, ఏముంది ఆ ప్రోగ్రామ్ లో అని మాట్లాడటం కూడా వినిపిస్తా ఉంది. అలానే నాగార్జున కూడా చెప్పారు, బోర్ కొట్టింది నాకు ఆ ప్రోగ్రామ్ చేసి అని. జనాలు కూడా అదే ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు. ఈ మ్యాటర్ లో మెగాస్టార్ కూడా చేసేదేమీ లేదు. మెగాస్టార్ కి ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఊరకనే ఆన్ స్క్రీన్ మీద కనిపించేస్తే సరిపోదు కదా. డాన్స్ లను, డైలాగ్ లను, ఇంకేదనో ఆయన మ్యాజిక్ చెయ్యాలి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవకాశం కుదరని చోట మ్యాజిక్ ఎలా చేయగలుగుతారు? సంథింగ్ అలాంటి మిస్ క్యాలిక్యులేషన్ ఏదో మెగాస్టార్ ఎంఈకే ప్రోగ్రామ్ లో జరుగుతుంది అనిపిస్తుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ఫస్ట్ వీక్ రిపోర్ట్ అయితే నాట్ సో గుడ్. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.